హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి కౌన్సిలర్ పోస్ట్కి సంబంధించి అప్డేట్ అయితే రానే వచ్చేసిందనమాట. మరి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కంపెనీ నేమ్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీకు పోస్ట్ నేమ్ వచ్చి కౌన్సిలర్ ఎఫ్ఎల్సి అండి. ఓకేనా, మీకు వ్యాకెన్సీ వచ్చి అప్ టు 5 వరకు ఉన్నాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్ అర్హత ప్రమాణాలు 2026. కౌన్సిలర్ ఎఫ్ఎల్సి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో నుండి ఏదైనా విభాగంలో పట్టా బదులు అని చెప్పేసి చూసారా, క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అంటే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళైనా పర్లేదండి, బట్ యూనివర్సిటీలో చదివినట్టు వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఓకేనా, అండ్ మనకి బ్యాంక్ సైడ్లో ఆల్రెడీ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్కి సంబంధించి మీ యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 45 అబవ్ ఉండాలండి, 65 బిలోలోనే ఉండాలన్నమాట. 45కి బిలో ఉన్న 65+ ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మీ యొక్క శాలరీ వచ్చి పర్ మంత్ 25K ఉంటుంది. ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఈ 25Kతో పాటు మీకు 1K ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఇస్తున్నారండి మీ యొక్క అదనపు ఖర్చుల కోసం. ఓకేనా, అండ్ మీ మొబైల్కి అండ్ అలాగే మీ ట్రావెల్ అలవెన్స్కి సంబంధించి మీకు 1K అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్ ఇంపార్టెంట్ డేస్ చూసుకున్నట్లయితే మీకు లాస్ట్ డేట్ వచ్చండి April 20, 2026 అండి. ఈ లోపలే ఈ 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖు లోపే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఓకేనా, అండ్ మరి ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది వీళ్ళు మీకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, మరి ఇదంతా చెప్పాక మాకు అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది, మేము ఎలా అప్లై చేయాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి అనేది మీకు డౌట్ రేస్ అవుతుంది కదండి. సో మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకునే ముందు మీకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఫస్ట్ ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఇండియాకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ సరిగ్గా రీచెక్ చేసుకుంటూ సరిగ్గా చదవండి పిన్ టు పాయింట్. ఆ తర్వాత మనకి ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అఫీషియల్ లింక్లో అయితే కనుక మనకి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. తీసుకున్న దాంట్లో అందులో కొంత డీటెయిల్స్ అయితే మనల్ని అడుగుతారు కదండి, ఆ యొక్క డీటెయిల్స్ మీరు సరిగ్గా అందులో మెన్షన్ చేయండి, రాయండి. ఓకేనా, మీరు బై మిస్టేక్గా కూడా రాంగ్గా అయితే ఇవ్వకండి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోండి 1-2 సార్లు. మరి ఆ యొక్క ఫిల్ చేసిన అప్లికేషన్కి కొన్ని డాక్యుమెంట్స్ అయితే పిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక మీ యొక్క పాస్ ఫోటో సైజెస్ అండ్ అలాగే మీకు మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క సర్టిఫికెట్స్ ఉంటాయి కదండి, గ్రాడ్యుయేషన్కి సంబంధించి సర్టిఫికెట్స్, అవన్నీ కూడా మీరు దానికి పిన్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు ఆ సబ్మిట్ చేసే ముందు మరొకసారి మీరు డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, పూరించిన దరఖాస్తు ఫారం నోటిఫికేషన్ పేర్కొన్న చిరునామాకు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు అడ్రస్ అయితే మెన్షన్ చేస్తారండి, ఆ అడ్రస్కి అయితే మీరు పోస్టల్స్ ద్వారా స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ యొక్క బ్యాంక్కి. మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఓకేనా, మరి మీకు మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ డేట్ వచ్చేసి April 20 అండి. ఈ లోపలే మీరు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ దిస్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైందా అనుకుంటున్నానండి. ఇన్కేస్ మీకు అర్థం కాలేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తా. అండ్ అలాగే అప్లికేషన్ యొక్క ఫామ్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా డౌన్లోడ్ చేసుకోవడం రాలేదు అంటే కనుక నా యొక్క ఇన్స్టా ఐడి కానీ మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాను, దానికి మీరు కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ అలాగే ప్రైవేట్ అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. డైలీ వీడియో కంపల్సరీ రిలీజ్ అవుతుంది ప్రైవేట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి. ఓకేనా, పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ అండ్ అలాగే ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని చెప్తాను కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుటి ఈ అప్డేట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.